ఎన్నో వందల సంవత్సరాలుగా దుష్టశక్తితో ఈ ప్రపంచం భయానికి గురవుతోంది. అందువల్ల ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడుతున్నారు. దాని బారి నుంచి వాళ్ళని కాపాడడానికి ఒక లోహం పుట్టింది. ఆ దుష్టశక్తులను అంతం చేసే అంత శక్తి గలది. దానిని ఉపయోగించి ఆ వీరులందరూ ఆ దుష్టశక్తిని ఒకచోట బంధించారు. ఆ తరువాత అది అక్కడి నుంచి బయటికి రాలేదు. భయంగా ఉంది. భయపడకు, మళ్ళీ కాపాడడానికి ఎవరు పిలుస్తారు? దొరికిపోయారా? ఏంటన్నా ఇది? చూడడానికి చండాలంగా ఉంది. మంత్రవాది. ఏమంటావు? ఈరోజు నిన్ను అంతం చేసేమా? నీ వల్ల అయితే ముందు నన్ను పట్టుకోరా. దాన్ని పట్టుకో. సరే అన్నయ్య. ఎక్కడికి పారిపోతున్నావు? అన్నా, దీనికి తెలివి ఎక్కువ అనుకుంటా. చాలా వేగంగా వెళ్తోంది. ఎలాగైనా దాన్ని చంపాలి. దాని ముందుకెళ్ళి దాడి చేయి. సరే, బాణాలతో నాకు మార్గం సృష్టించు. సరే. అన్నయ్య, అది వస్తోంది. ముందు నువ్వు వెళ్ళి దాడి చేయి. సరే. జాగ్రత్త, అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దాన్ని పట్టుకోండి. ఇది ఆ రాక్షసుల రాజే కదా. పర్వాలేదు, చంపేద్దాం. అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది.
థ్యాంక్స్. గురుదేవా, దాని నోటిని ముక్కలు చెయ్యండి. అలాగే. ఎప్పట్లానే ఎవరు దాన్ని ముందు చంపుతారో చూద్దాం. జాగ్రత్త. ఈ పవిత్రమైన ముత్యం సహాయంతో నీ అంతం చూస్తాను. గురుగారు, ముత్యాన్ని బయటికి లాగేలోగా దాన్ని అదుపు చేసి దాన్ని అంతం చూడండి. పవిత్రమైన శక్తిని ఉపయోగించి, పవిత్రమైన ఖడ్గాన్ని ఉపయోగించి దాన్ని అదుపు చేయలేకపోతున్నావు. దానికి చావు లేదు. ఎలా? దాన్ని ఎలాగైనా అంతం చేయాలి. ఎలాగైతేనే ఆ దుష్టశక్తిని అంతం చేశారు. కానీ అదే సమయంలో ఆ మాంత్రికుల కళ ముగిసింది. కాలం గడిచే కొద్దీ అందరూ వాళ్ళని మర్చిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరికంటా పడకుండా వెళ్ళిపోయారు. నువ్వే వేటాడావు. పోరా. ఇప్పుడు మీరు ఏమన్నారు? రే అన్నయ్య, నీకు విషయం తెలుసా? ఎవరికి తెలుసు? వాడిని చూసారా? నవ్వుతున్నారేంటి? నీ అబ్బా. ఎరా, వాళ్ళకి మాత్రం చేపలు ఎలా సులభంగా దొరుకుతున్నాయి, మనకెందుకు దొరకడం లేదు? ఇదే విధంగా వాళ్ళు గనక చేస్తూ ఉంటే మనకు తినడానికి చేపలు మాత్రమే కాదు, ఇంకేమీ దొరకవు. మిత్రులారా, ఇక్కడే ఉన్నారా? రండి. అరే రండి, నేను మీకోసం ఏం తీసుకొచ్చానో చూసారా? ఏం తీసుకొచ్చా? అరే అదే సూర్యాస్తమయం అయిందిగా, అవన్నీ తీసుకెళ్లి పెట్టేసి రమ్మని చెప్పానుగా, ఎందుకు ఇది తీసుకొచ్చావు? నేను వచ్చే దారిలో ఒక వైద్యురాల్ని చూశాను. ఆవిడే నాకు ఇది ఇచ్చి పంపించింది. దీని వాసన భలే ఉంది, చూడు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడే ఈ చెరువులో ఉన్న కొన్ని చేపల్ని పట్టుకున్నాను. దీన్ని ఈ మందులో వేసాననుకో, ఆ తర్వాత తాగడానికి భలే ఉంటుంది.
అన్నయ్య ఇదిగోండి తాగండి. ఏంటిది? ఏయ్, ఏంటది పచ్చ రంగులో ఉంది? నాకు అక్కడ తీసుకెళ్ళి. సరే వదిలేయండి, మనం తాగుదాం. సరే సరే ఉంది, తాగు, తాగు. తర్వాత మళ్ళీ పోస్తాను. ఆ, నేను ఈరోజు 3 చేపల్ని పట్టాను. అవును, నువ్వెన్ని చేపలు పట్టావు? రే తమ్ముడు, పర్వాలేదు, ఇప్పుడు వాడు అంతా నేర్చుకున్నాడు. ఇంతకు ముందు ఎన్నో రాక్షసుల్ని పట్టుకున్నాను, ఇప్పుడు చేపల్ని పట్టుకుంటున్నాను. ఇందులో కూడా పోటీయేనా? అరే, ఇదేదో మంచి విషయంలా ఉంది. కాస్త ఆగన్నా, ఇది కూడా మంచి ఆలోచనే కదా. సరే సరే, గొడవ పడకండ్రా. రండి రండి, నన్ను తోసేద్దామని చూస్తున్నారా? ఏంటి మళ్ళీ చేపలే తినాలా? ఇవన్నీ ఎలా తిరిగి వచ్చాయి? చేపల జాతికి చెందిన జంతువు మళ్ళీ వచ్చింది. శబ్దాన్ని ఉపయోగించి కనిపెడతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళందరినీ మనం చంపాలి. అన్నా, ఈ విషయం గురించి మనం అధికారులకి చెప్పాలా? తొందరపడకండి, ముందు దాని గురించి మనం తెలుసుకుందాం. అప్పటి వరకు నిదానంగా ఉందాం. సరే. సరే తల్లి, నీకు విషయం చెప్పనా? ఈ గిచ్చకాయ ఉంది చూసావా, దీంతో కాల్చే బయటికి తీస్తారు. అది మాత్రమే కాదు, ఇది ఉందే, ఇది మిగతా వాటికన్నా ధర తక్కువ. కానీ ఇది లోచారాయే కదా, దీంతోనే కదా ఆ కాలంలో మంత్రగాళ్ళందరూ దుష్ట శక్తులు తరిమారు. అరే, ఇంకా ఎందుకు పాత పురాణం చెప్తాం? ఇప్పుడు అంతా అవసరమా? ఏం చేయమంటావు చెప్పు. సరే, నేనైతే ఇది తీసుకుంటాను. సర్లే తల్లి. అన్నా, హే అన్నా, ఆ, చూసారా? సరే ఊరుకోరా. ఏంటన్నా ఇది? ఇంకా ఏమి తీసి పట్టలేదా? వీడు మన తమ్ముడు. అన్నయ్య, అతనికి దెబ్బలు తగిలాయి చూడండి. వైద్యుడి దగ్గరికి తీసుకెళ్దాం. అందరూ అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇతన్ని చూడకుండా చూసుకో. అన్నా, ఒకసారి వచ్చి దీన్ని చూడండి. మళ్ళీ రావాలి, సరేనా? ఏయ్, ఏయ్, దొంగ, మళ్ళీ దొంగతనానికి వచ్చావా? ఏంటయ్యా, ధైర్యం ఉంటే ఇప్పుడు పట్టుకొచ్చుద్దాం. ఎక్కడికి పరిగెడుతున్నావు? మాంత్రికుడు, అందరూ వచ్చి చూడండి, ఇక్కడ మాంత్రికుడు ఉన్నాడు. ఇక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు, అందరూ వచ్చి చూడండి. మాంత్రికుడు. ఏ, ఆగండి, ఆగండి, త్వరగా ఆగండి. రండి. ఈ బండిలో ఎవరున్నారు? మర్యాదగా అందరికి చూపించండి. ఆ, ఏం లేదు ఏం లేదు, కంగారు పడకండి. మీరు అపార్థం చేసుకున్నారు. ఇతనికి దెబ్బ తగిలింది, ఔషధం కోసం వెళ్తున్నాం. ఈయనెవరో మాకు తెలీదు. మమ్మల్ని చూస్తుంటే నీకు పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నావా? మంత్రవాదిని దాచి తీసుకెళ్తే మాకు తెలియదు అనుకుంటున్నావా? అరే ఏంటి పెద్దాయనా ఇలా మాట్లాడుతున్నారు? ప్రజల్ని కాపాడమే మాకున్న కర్తవ్యం. వెళ్దాము రండి. ఆగండి, ఇలా వదలదాం. ఏంటి అందరూ ప్రశాంతంగా ఉన్నారు? లోపల ఎవరున్నారో చూసే పంపిస్తాం, లేదంటే వదిలిపెట్టాం. ముందు ఎవరో చూపించావు. మంత్రవాదులు గొప్పవాళ్ళు అని మా తాతయ్య గారు చెప్పారు. నీకెంత ధైర్యం రా, కొట్టినంటే.
చిన్న పిల్లాన్ని తన్నడానికి వస్తున్నావు. ఇంత పొగరగా మాట్లాడుతున్నావంటే నువ్వు కూడా ఒక మాంత్రికుడువేనా? రే చాలు చూపించరా. అనవసరంగా గొడవ చేయకండి. ఇలా చూడు అన్నా, లుచ్వాన్. అందరూ దీన్ని చూడాలనుకుంటున్నారు కదా, వాళ్ళ కోరికను ఎందుకు కాదనాలి? చూడండి. దీనే కదా చూడాలనుకున్నారు. బాగా చూసుకోండి. మీ వల్ల అయితే మీరు రేయ్ లుచ్వాన్, అనయ్య ఇదిగోండి. వెళ్ళిపో. ఇదిగోండి, తీసుకోండి. అన్నా షోఫీ, జియాంగ్, ఇక్కడ కొత్తగా వచ్చిన కొత్త వైద్యులు. మీకోసం వచ్చాం. మాకు సాయం కావాలి. అవును, త్వరగా రండి. రండి రండి, ఇటువైపు రండి. ఒక్క నిమిషం. ఇప్పుడు గాయం ఎలా ఉంది? ముందు ఆయన చేతికున్న కట్టు విప్పండి. ఆ, ఆ. మీరు బయట ఉండండి. ఆ, ఆ, ఆ. హే, ఇది నా పొరపాటేరా. దానికోసం నన్ను క్షమించావు. నాపై కోపంగా ఉన్నావా? ఇందులో మీ తప్పేం లేదు. సరే, అదివ్వు. ఆ మనిషి ఎవరు? తను నా అనియమిత్రుడు అనుకుంటా. ఒక చిన్న సమస్య అంతే. నీ పాత గాయమే ఆరలేదు. కాస్త జాగ్రత్తగా ఉండొచ్చుగా. అదంతా మామూలు జంతువునేగా, నన్నే చేస్తాయో చెప్పు. నొప్పిగా ఉంది. ఇదేంటి? ఇదొక ఖడ్గం లాంటిది. దీనికి శక్తి ఎక్కువ. ఒక మంత్రవాదికి పిచ్చి పట్టిందంటే దీని ద్వారా అదుపులో పెట్టచ్చు. ఇలా చూడు, ఇక నుంచి ఇలా చేయొద్దు. హే అంక, అన్నయ్య, అసలు అక్కడ ఏం జరిగిందిరా? సాతాన్లు తిరిగి వచ్చేసాయి.
వాటిని ఎలాగైనా మీరే అంతం చేయాలి. నన్ను క్షమించండి, ఆయన్ని కాపాడలేకపోయాను. పర్వాలేదు. చెప్పల రాక్షసుడు వదల ఎక్కడికొచ్చింది? ఇప్పుడు అది ముఖ్యం కాదు. ఆ రాక్షసులందరినీ మనం ఖచ్చితంగా చంపాలి. అక్కడ ఉన్న మద్యం వల్లే వచ్చి ఉండాలి. సిద్ధం కంటే మనం అక్కడికి వెళ్ళాలి. అమ్మాయిని నమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవారా? పోరా. జెన్ గారు మిమ్మల్ని రమ్మన్నారు, రండి. బాగుందా? తిను, తినరా, తిను, తిను, మొత్తం అంతా తిను. మింగరా, మింగో, మింగో. నాతో అబద్ధం చెప్తే ఇదే గతి. మింగరా, మింగరా. పోరా, కక్కావో చంపేస్తా. మన ఊరి పెద్ద ముందు మోకరిల్లండి. గొప్ప గొప్ప వీరుల ముందే మేము తల ఉంచుతాం, ఇలా తమాషాలు చేసే వాళ్ళ ముందు కాదు. ఎంత ధైర్యం ఏయ్. నీకు? వీరులా అంటే వీరులు ఇక్కడ ఉన్నారా? ఎక్కడ కనిపించట్లేదే. ఎక్కడికి వెళ్ళిపోయారు వీరులు? ఎక్కడికి వెళ్ళారు? హో, అంటే మీరే ఆ వీరులా? అయ్యగారు, నా తమ్ముడు అక్కడ సారా కొట్టులో జంతువుల వల్ల దాడి చేయబడ్డాడు. నిజంగానా? అంటే అతను ఒక మంత్రవాదా? అవునయ్యగారు. ఓ, అయితే వాడిని చంపేయాలి కదా. ఏమంటారు? వాడు చనిపోయాడా? అవును, చావడమే మంచిది కదా. అలా చనిపోతే ఈ ప్రపంచంలో ఇంకో వీరుడు కనిపించకుండా పోతాడుగా. అంతే కదా. సరే అయ్యగారు. మరి ఎందుకురా నవ్వలేదు? ఏ నవ్వలేదు? చెప్పు, చెప్పు. క్షమించండి అయ్యగారు. అయ్యగారు, అక్కడ నిజంగానే జంతువులు ఉన్నాయి. ఏమిటి? ఏదో మందు గొడవలో జంతువు ఉందని చెప్పావే. అరే ఏంటబ్బా వీడు మందు గొడవలో జంతువు ఉందంటున్నాడు. తెలీదు. నేను నమ్ముతాను. సరేగానే, చాలా కాలం క్రితం మీరే ఆ శాతాన్ని చంపేశారుగా. మరి ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడుతున్నారు. ఇది మీకే న్యాయంగా ఉందా? చెప్పడే. వీళ్ళని ఖైదు చేసి బంధించండి. ఎవరి దగ్గరికి రావద్దు. ఆగండి. అయ్యగారు, ఈరోజు నదికి చేపల వేటకి వెళ్ళిన వాళ్ళని జంతువులు చుట్టుముడితే వాటిని చంపేశాం. ఈ విషయం మీరు నమ్మకపోతే ఆ శవాల్ని పరిశోధన చెయ్యండి. ఎందుకంటే నిజం తెలుసుకోవాలంటే మీకున్న ఏకైక మార్గం అదే. నువ్వు చెప్పినట్టుగా నేను చేయాలంటే నీ ఆయుధం నాకు అప్పగించాలి. ఈ విషయం నిజమో కాదో తెలిసిన తర్వాత నేను ఏం చేయాలన్నది నిర్ణయిస్తాను. తీసుకో. అన్నా, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీరు కనుక మనసు పెట్టారంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఇక్కడ కూడా వీడి అల్లరి తగ్గించట్లేదు. ఏమన్నావురా? ఇప్పుడు నువ్వు ఏమన్నావు? నిన్ను వదలను. ఇప్పుడు ఎందుకు ఎగురుతున్నావు? కాస్త నిదానంగా ఉంటావా?
ఏయ్, మమ్మల్ని బయటికి వదలండి. మీకు వినిపిస్తోందా? మమ్మల్ని బయటికి వదలండి. చాలా ఆపు. అన్నా వాడు ఆ సవాల్ని పరిశోధించి మన అందరినీ బయటకు వదలలేదంటే కాస్త నిదానంగా ఉండు. మన గురువు మనకి చెప్పిన విషయాన్ని ఎన్నడూ మర్చిపోకండి. అంచేత దయచేసి గొడవ పడకండి. అరే ఏంటన్నయ్య, అలాంటివన్నీ ఇంకా నమ్ముతున్నారా? అనయ్య వాడే గురు మాట వెంటగా. ఏమన్నావురా? మాట్లాడుకో. మన దగ్గరికి ఏదో వస్తుంది. ఏంటి? పేడీలు తీయండి, త్వరగా కానివ్వండి. ఏం కాదు, భయపడకండి. అదా తలుపు దాటి లోపలికి రాలేదు. కానివ్వండి. మీరా? బయటికి రారా బంగారం, వచ్చి ఇక్కడున్న వాళ్ళతో ఆడుకో. సైతాన్ రక్తంతో దీన్ని తయారు చేస్తున్నాడు.
ఓరి నాయనో ఎవరో అవునా రండి చువై అన్నయ్య లూచ్వాన్ 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 నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను. నిన్ను కలుసుకొని ఎన్నేళ్ళవుతోంది. అవునా అవునా నీ చేపల్ని తినడం కోసమే నేను తిరిగి వచ్చింది. అనియా నేనే నువ్వు శబ్దం చేయకు, లేదా జంతువులన్నీ ఇక్కడికే వచ్చేస్తాయి. అవునా మీ ఒళ్ళెందుకు చల్లగా ఉంది? భయపడిపోయాను. విషయం తెలుసా? రుచికరమైన మనుషుల మాంసాన్ని తిని ఎన్ని సంవత్సరాలు అవుతుందో నీకు తెలుసా? నీకు గుర్తుందా? నువ్వు నా బారి నుండి తప్పించుకోలేవు. నాకు చాలా చిట్కండి ఇక్కడి నుంచి వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళిపోండి. నేనిప్పుడు ముందుగా నిన్నే తినేయబోతున్నాను. దీనికోసమే వేచి చూస్తోంది. నా రుచి నీకు బాగుందా? మాంత్రికుల్లారా, నన్ను చంపడానికి మళ్ళీ తిరిగి వచ్చారా? తప్పించుకుంటుంది. నువ్వు కూడా జంతువా? దేనికోసం ఇక్కడికి వచ్చావు? నేను నువ్వు జంతువా అని అడిగాను. అవును, నేను మృగాన్ని. రూపాన్ని మార్చావు. మీ ఎవరికి ఏం కాలేదుగా? మాకేం కాలేదన్నా. ఆ జంతువుని మేము అంతం చేసేసాం. రేయ్ మాంత్రికులారా, చెరసాల నుంచి తప్పించుకుంటారా? ఈసారి మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టం. అన్నీ విచారించాం. ఆ మందు తయారు చేసేవాణ్ణి సైతాన్ ఆక్రమించుకోవడం జరిగింది. సైతాన్ రక్తాన్ని వాడుతూ మద్యం తయారు చేస్తున్నట్టు తెలిసే మాంత్రికులు ఆ జంతువును చంపేశారు.
మీరు వీరులే కాబట్టి మీ ఖడ్గాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. అంతేకాదు నేను మీకోసం వీటన్నిటినీ బహుమతిగా ఇస్తున్నాను. మిమ్మల్ని అవమానించినందుకు నన్ను క్షమించండి. కానీ ఒక్కటే, నేను మీ దగ్గర ఇంకొక విషయాన్ని అడుగుతాను. అదేమిటంటే ఇక్కడ గుడి చాలా చిన్నగా ఉన్నందువల్ల మీ ముగ్గురిని నేను చూసుకోలేను. కాబట్టి ప్రస్తుతం మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. మనం తర్వాత కలుద్దాం. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? గౌరవం లేకుండా మాట్లాడకూడదు. నిన్నెవరు మాట్లాడమన్నారు? అంటే ఒక కారణం వల్లే నేను చెప్తున్నానండి. కొన్నాళ్ళ క్రితం మంత్రవాదులు ఇక్కడికి వచ్చి చాలా దారుణంగా నడుచుకున్నారు. కాబట్టి మిమ్మల్ని ముగ్గురిని ఇక్కడ ఉంచాను అనుకోండి, ఈ ఊర్లో ఉన్న ప్రజలు మమ్మల్ని తప్పుగా అనుకుంటారు కదా. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? మేము గనక లేకపోయింటే మీరు ఆ జంతువుల్ని ఆపేవాళ్ళ? చెప్పండి. సమాధానం చెప్పండి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడం బాగా కష్టం అని నాకు అర్థం అవుతుంది. అయినా మీకే ఒక విషయం బాగా తెలుసు, మంత్రవాదుల కాలం అయిపోయింది. అంతేకాకుండా ఈ కాలంలో ప్రజలు వాళ్ళని చూసి భయపడుతున్నారు. మీరు ప్రశాంతంగా ఉండటానికి మేమన్నిటినీ కోల్పోయాం, మా జీవితాల్ని కూడా. ఇప్పుడు ఊరు వడస తిరుగుతున్నాం. మీకోసం జంతువులతో మా ప్రాణాల్ని అర్పించి పోరాటం చేస్తే ఇలా చేస్తున్నారు. సరే, ఒప్పుకుంటాను. మేము ఈ గుడిలో ఉండడానికి అనుమతి లేదంటే మేము వెళ్ళిపోతాం. కానీ ఒక్క విషయం, ఈ ప్రపంచానికి మా అవసరం ఖచ్చితంగా ఉంది. మేమే గనక లేకపోతే మీరు ప్రశాంతంగా ఉండలేరు. నాకంటూ ఇప్పుడు ఎవరు లేరు. నువ్వు బలహీనంగా ఉన్నావు. నువ్వు కనుక ఇలా ఉంటే నీకు నచ్చిన వాళ్ళని ఎలా కాపాడతావు? ఈ రోజు నుంచి నీకు ఒకే ఒక గుర్తు, నువ్వు ఒక మాంత్రికుడివి. ఇక నీ జీవిత బాధ్యత ప్రపంచంలో ఉన్న దుష్టశక్తిని అంతం చేయడమే. ప్రపంచంలో ప్రశాంతతను నెలకొల్పాలి. ఇదే మీ జీవిత లక్ష్యం అయి ఉండాలి. బాబు, ఓసారి ఇల్లరా. అజియాంగ్, నేను చెప్పింది ఆ విషయం కాదు. పెద్దన్నయ్య మాట మేమందరూ వినాలి. అలా అయితే ఇక నుంచి నిన్ను చూడను. అజియాంగ్, తిరిగి రా ఇక్కడికి. వాటిని పట్టుకున్నది మనం, సమస్యని తీర్చింది కూడా మనం, బందీలుగా ఉన్నది మనం. చివరికి మనల్ని తరిమేశారు. ఎందుకు? ఈ విషయం అసలు నాకు అర్థమే కావట్లేదన్నయ్య. ప్రశాంతంగా ఉంటే నీకు విలువ లేదు. మనకేదైనా కావాలంటే యుద్ధం చేయాలి. ఒక మాంత్రికుడిగా మారాలంటే నేను నా చేతిని త్యాగం చేయాలని నాకు చెప్పారు. ఏమాత్రం ఆలోచించకుండా నేను ఒప్పుకున్నాను. అలా చేసి లాభం ఏంటి చెప్పండి? ముందంతా ఏ బాధ లేకుండా పొద్దున్నే లేస్తాను. కానీ ఇప్పుడు రోజు దాటడమే కష్టంగా ఉంది. ఇకపైనైనా మనమందరం సంతోషంగా జీవిద్దాం. అన్నా, పెద్దన్న మాట ఇవ్వనండి. ఎందుకురా పిచ్చోడ్లా మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా మనం. మాట్లాడకండి. ఇలా చేయడం మీకు ఇష్టం లేదు కదా. మంచేత మనం ఇక్కడే ఉందాం. అన్నా, నిజంగానా? నిజంగానే.
లేదు, వెళ్ళొద్దు, నేనేం ఇలా చూడలేదు. రండి. ఏంటి? అది వస్తుంది. త్వరగా రండి. నా మెడ దగ్గర ఉంది. దీన్ని పట్టేసుకున్నాను. ఆగండి. థ్యాంక్స్. మీరు నన్ను చంపేస్తారా? నువ్వెలా జంతువు అయ్యావో చెప్పు. నువ్వెక్కడి నుంచి వచ్చావో చెప్పు. మా అమ్మ నాన్నని మృగాలు చంపేశాయి. తర్వాత నేను అడవిలోకి పారిపోయాను. కాస్త వదులుంటే నేను ఆ రోజు చనిపోయేదాన్ని. కానీ అప్పుడే ఒకరొచ్చి నా ప్రాణాల్ని కాపాడారు. ఇన్నేళ్ళుగా నువ్వు చనిపోయావనుకున్నాను. అవును, నేను చనిపోయాను. కానీ సైతాన్లో వాటి రక్తంతో ప్రాణం వచ్చింది. అందుకే నేనిప్పుడు శైతాన్గా ఉన్నాను. సైతాన్ రక్తానికి అంత శక్తి ఉందా? నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని చూసిన వెంటనే కనిపెట్టేశాను. కానీ మీరే నన్ను గుర్తుపట్టలేకపోయారు. నేను నిన్ను కాపాడానా లేదా అని తెలుసుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఆ రోజు ఇంకాస్త జాగ్రత్తగా ఉండుండాల్సిందే. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అయ్యా, మీరు చెప్తుంది నాకు అర్థం కావట్లేదు. నా చోట్లో ఇంత పెద్ద సమస్య జరిగింది, కానీ దాన్ని మీరు దాయమంటున్నారేంటి? ఈ ఊర్లోకి సాతాను వస్తే దాన్ని చంపడమే కదా న్యాయం. ఆఖరిగా మీరు నాకు ఇచ్చిన మందు ఖాళీ అయిపోయింది. ఓ జంతువును కనుక నువ్వు బయటకు వదిలితే ఆ తరువాత నీ పని నేను పడతాను. ఈ వ్యాధి కనుక రాకుండా ఉండుంటే నేను నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని తెలుసా? ఈ ఊరికి నేనే రాజాని. ఆహారం ఎంత విలువైనదో తెలుసా నీకు? ఏంటి చూస్తున్నావు? నా పక్కకి రా. అయ్యా, నన్ను వదిలేయండి. వదలకూడదు బంగారం. నేను ఎవరితో ఏం చెప్పను. దిగులు పడకో.
నువ్వు అనుకున్నా కూడా ఎవరితోనూ చెప్పలేవు. ఏయ్! ఎలా కింద పడిపోయావు? నీ దేహాన్ని నువ్వు బాగా చూసుకోవాలి, సరేనా? వాళ్ళ నాన్నగారిని మొదటిసారిగా కలవబోతున్నావు కదా, ఏదైనా కొనుక్కెళ్ళావు. అదే సంస్కారం. నీకు అర్థమైందనుకుంటాను. కానీ ఆయనకి ముందే నేను మంత్రవాత అని తెలుసు. ఇప్పుడేం చేస్తాను? ఆ రాక్షసుని చూసే భయపడ్డు. ఇప్పుడు ఎలా భయపడుతున్నాడో చూసారా? ఉమ్. నేను వెళ్ళ మంచి మాట తెస్తాను. వెళ్దాం. ఏంటి చూస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఇంకెక్కడికి? కొట్టుకే. చేపల్ని శుభ్రం చేయాలి. ఏంటి మళ్ళీ నా దీనికి ఆలోచిస్తే పని అవ్వదు. మన వృత్తి అదే కదా. నడు. వస్తున్నాను, ఆగండి. తమ్ముడు, నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ తల్లిదండ్రులు ఎక్కడా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మా తాతయ్య కూడా కొన్నాళ్ళకు ముందు చనిపోయారు. ఇది లోచారాయి. ఒక మంత్రగాడు ఇచ్చారు. మా తాతయ్య ఇది ఇచ్చారు. నాకు తెలిసి ఇది మా నాన్నగారిది అనుకుంటాను. నేను కూడా తనలాగా మంత్రగాడిని అవ్వాలి. ఇప్పుడు సైతాన్లు లేవు. లేదండి, సైతాన్లు ఇంకా ఉన్నాయి. ఒకరోజు భోజనం కోసం చిన్నింటికి వెళ్తే ఆ ఊరు పెద్ద అయిన తలుపు వైపు రహస్యంగా వెళ్ళడం చూశాను. నువ్వు కూడా సాతానువేగా. మంత్రవాదుల్ని ఎదిరించలేవా? మంత్రవాదులు నిన్ను చంపాలనుకుంటే అందుకు నువ్వు నన్ను బయట వదలాలి. ఎందుకంటే నా రక్తంతో మాత్రం వాళ్ళని నువ్వు ఏం చేయగలవు. నిన్ను బయటికి వదలాలా? అయితే ఆ ముసలివాడు నిన్ను బయటికి వదలగలడా? నువ్వు ఆ ముసలోడిని చూసి భయపడుతున్నావే, అది నీకు అసహ్యంగా లేదా? ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నావు? నీకు వచ్చిన రోగాన్ని చూస్తుంటే అది చాలా దారుణమైన రోగం అని నాకు అనిపిస్తోంది. అది మాత్రం నీ ఒళ్ళు మొత్తానికి ప్రవేశించిందంటే నీ భాగాలు మొత్తం పనికి రాకుండా పోయి నువ్వు చనిపోతావు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నిన్ను నయం చేయడానికి ముందు నా దగ్గర ఉంది. నేను ఆ ముసలోని ఓడించిన తర్వాత ఆ శైతాన్ల శక్తి మళ్ళీ పొందడానికి నాకు 7 ఏళ్ళు పట్టింది. అందువల్ల నువ్వు నన్ను బయటకు వదిలేవంటే నీకోసం ఆ ముసలోని నేను చంపి నీకైనా ముందు నేను ఇస్తాను. నీ మాటలు నే ఎలా నమ్మాలి? అయితే ఒకటి చెయ్యి. నేను ఇక్కడి నుంచి వెళ్ళి 3 రోజుల లోపల రాలేదంటే ఇక్కడ ఉన్న నా ఒంటిని నువ్వు అంతం చేసాయి. నా ఒంటిని అంతం చేస్తే నేను అర్థమైపోతాను. ఆ ఇంట్లోనా? అవును. రండమ్మా రండి, త్వరగా రండి. చాలా తక్కువ ధరలో అమ్ముతున్నాను. రిచ్వాన్, రండి. అయ్యగారు నిన్ను రమ్మన్నారు. కావాలి. అయ్యగారు, లోచువాన్ వచ్చేశాడు. విషయం ఏమిటి? మీరిక్కడ ఉండడానికి
చాలా ఇష్టపడుతున్నారని నాకు తెలుసు. నేను కూడా మీ మాటలు విని మీరు ఇక్కడ ఉండడానికి అనుమతించాననుకోండి, తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళరు కదా. తమ్ముడు, నేను ఇంకొక విషయం చెప్తే నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉంటావు. ఇది గురుగారి మంత్రపు ముత్యం. ఇది ఎలా ఇక్కడికి వచ్చింది? వజియాంగ్, నీ నాన్న ఎక్కడా? ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకని ఇప్పుడు ఇలా చేస్తున్నావు? నాకేం కావాలంటే నీకు తెలీదా ఏంటి? ఉం? నాన్న! అశాంగ్, రేయ్ రేయ్, మర్యాదగా నా కూతురు మించి చేయితీరా. నీకు నేను రాజ్యాధికారాన్ని ఇస్తాను. ఆ తర్వాత నీ ఇష్ట ప్రకారం నువ్వేమైనా చేయొచ్చు కదా. ఇంకొకసారి ఆలోచించండి. నువ్వు నోరు మీరా గుడ్డోడా. ఇక నుంచి నువ్వే నాతో ఉండే రక్షకుడివే. కాబట్టి నువ్వు ఇక్కడే ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. ఇదిగో. ఈ అన్యాయం చూసారా? ఈ అన్యాయాన్ని చూసారా? కాస్త వదులుంటే నా కూతురుని బలాత్కారం చేస్తుండేవాడు. ఈ దారుణమైన మాతకుడు వల్ల నా కూతురు మానం పోయిండేది. ఇలాంటి దారుణం జరిగిన తర్వాత కూడా మీరు చూస్తూ నిలబడతారా? సమాధానం చెప్పండి. నేనేం చేయలేదు. వజియాంగ్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఈ విధంగా అనుకుని నా దగ్గర తప్పుగా ప్రవర్తించాడు. నాకు ప్రాణాలతో ఉండను. తల్లి, నువ్వు కంగారు పడుకో. నేనేం చేయలేదని చెప్తున్నానా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు నన్ను ఇరికిస్తున్నావు? ఇంకా అందరూ చేతులు కట్టుకు చూస్తారనుకుంటున్నావా? నా కూతురికి సంబంధాలు వెతుకుతున్నారు. ఈ సమయంలో ఇలా చేస్తావా? ఇక నా కూతురు ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పరా? ఎందుకు? నేను ఒప్పుకుంటాను. ఇది నేనే చేశాను. నువ్వు నన్ను అవమానించావుగా, కానీ నాకు ఒక్క బాధే. నిన్ను మాత్రం ఊరికపోతుండకూడదు. అది నాకు బాధగా ఉంది. అందరు నన్ను దారుణమైన మంత్రవాది అని చెప్తున్నారుగా.
ఇప్పుడు నేను చేసిన విషయానికి నాకు శిక్షణగా నేనే నా చేత్తో నేనే కోసుకుంటాను. కుడి చేయి. ఏం చేస్తున్నాడు? బయటకు వచ్చేయ్. అక్కడ ఏం ఉండొద్దు. చేస్తున్నాడు? త్వరగా వచ్చేసి వెనక్కి రండి. ఏంటిది? వచ్చే చేశాను కత్తితో. సంతోషమా? వాడు నాకు ముద్దిచ్చాడు. అయితే ఈ చోటులో నా ప్రాణాన్ని వదిలితేనే మీరందరూ సంతోషంగా ఉంటారు కదా? అవును. సమాచారం అయ్యగారు. తమ్ముడు! తమ్ముడు, తమ్ముడు! అయ్యయ్యో, వీడు కొత్తగా వచ్చిన నా రక్షకుడే కదా. ఎవరిలా చేసింది? ఎవరిలా చేసింది? నీ మీద ఇలా దాడి చేసింది ఎవరో చెప్పు. ఓ, నేనే కదా చెప్పాను. చెప్పింది నేనే. ఇదేలా నేను మర్చిపోయాను. నువ్వేమన్నావు? నా చోటు వదిలి రాను అని అన్నావు కదా. చూసావా, ఇక పైన నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు తమ్ముడు. నాకు మిత్రుడు ఉన్నాడు. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. వాడిని నీకు పరిచయం చేస్తాను. అక్కడ మాంత్రికులందరూ చనిపోయారు. తమ్ముడు, 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 నన్ను చూడు, కళ్ళు తెరు తమ్ముడు. అన్నయ్య, నన్ను క్షమించండి. తమ్ముడిని నేను కాపాడలేకపోయాను.
నీకేం కానివ్వను. మేవెందుకని మాంత్రికులుగా మారాం? మేమే పొరపాటు చేయలేదే. ఎందుకని మాకు మాత్రం ఇలాగ జరుగుతోంది? మాయాజాలాన్ని ఉపయోగించుకుని తప్పుడు శక్తులను ముగింపు తీసుకొద్దాం. ఈ ప్రపంచంలోకి వాళ్ళని రానివ్వకుండా వాళ్ళని మనం బంధించేద్దాం. ఆ చేప ముత్యం చిన్నయ్య గారు ఎవరికి తెలియని గదిలో ఉంది. కానీ ఎలా? గురుగారు, ఆ సైతాన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ ఒక జంతువు వచ్చిందని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. స్వారస్యంగానే ఉంది.
కదలకుండా అలా ఉండు, అప్పుడే నేను నిన్ను ఏమి చెయ్యను. నువ్వే నా కొత్త శరీరం, నీకేం కాలేదు కదా. ధన్యవాదాలలో చుమా. ఆ వస్తువు ఈ చోట్ల ఉండడం నేను గ్రహించగలుగుతున్నాను. స్వర్గం ఉన్న మాట నిజమే, కానీ యా యుషూన్ ఉన్నది మాత్రం నిజం కాదు. మనుషుల ద్వారా దుష్టశక్తిని అంతం చేయడానికి ఆ లోహాన్ని సృష్టించారు, కానీ దానికి కూడా ఒక అంతం ఉంది. మరి మమ్మల్ని ఎందుకు ఇలా సృష్టించారు? ఒక దుష్టశక్తి పోతే మిగతా దుష్టశక్తులన్నీ ఇక్కడికి వచ్చి ఏడుస్తాయి. ఈ లోహపు శక్తి అంతులేనిది. ఇదే ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతోంది. కానీ ఈ లోహాన్ని మన మనిషితో కలిపితే ఆ మనిషి చనిపోయినప్పుడు లోహం కూడా మాయమైపోతుంది. అందువల్లే మాంత్రికులతో దుష్టశక్తులను అంతం చేసి ఆ తర్వాత మాంత్రికుల్ని అంతం చేస్తున్నాం. అలా చేస్తేనే ఈ ప్రపంచానికి నిజమైన శాంతి దొరుకుతుంది. నాకిప్పుడే అంత అర్థమైంది. అయితే ఆ ఇనుముని నాశనం చేయడానికి మమ్మల్ని సృష్టించారు. ఈ ప్రపంచపు శాంతి కోసం ఏం చేసినా తప్పు లేదు. ఈ పని కనుక పూర్తయిందంటే నా ఒంటిలో మిగిలిన మిగతా భాగాల్ని నీ గురించి అత్యంతగా అప్పగించాడు. చెప్పేదేది నేను నమ్మను. నిజం చెప్పాలంటే మంత్రవాదులు ఆచరణని చంపమన్నది నీ గురుచినే. నిజం చెప్పాలంటే మంత్రవాదులందరూ చాలా సంతోషం అమ్మా, వెళ్ళొస్తాను. ఆట బొమ్మలు మాత్రమే. అందువల్ల ఇదే నీ ముగింపు. ఇది నువ్వు పగ ఒప్పుకునే తీర్చుకోవాలి. తీరాలి. నేను పగ తీర్చుకొని తీరుతాను. మాంత్రికుల మరణానికి కారణం నువ్వేనా? ఎవరైనా చనిపోవలసిందే. అలా అయితే నీకు సైతాన్లకి తేడా లేదు. గురుగారు, మనలాంటి వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది నమ్మకూడదు. తాంక్షి, ఈ విషయం నువ్వు మర్చిపోకు. ఈ ప్రపంచంలో ఉంటే ఏ మాంత్రికుణ్ణి వదిలిపెట్టకు, చంపేసేయ్. అలాగే లోహాన్ని అంతం చేసేయ్. ఎందుకంటే అలా చేస్తేనే మాంత్రికుల చావుకి మంచి చేసిన వాడివవుతావు. గురుగారు, 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 నాకు నమ్మకం ఉంది, నేను అనుకున్నది నువ్వు నెరవేర్చగలవని. ఎందుకు ఇలా చేశారు గురుగారు?
ఎందుకు ఇలా చేశారు గురుగారు? యుజ్వాన్! నా దగ్గరికి రావద్దు, వెళ్ళిపోండి. హలో, చూడండి, ఆ పొగలో ఏదో ఉన్నట్టు తెలుస్తోంది కదూ? అందరూ దాడి చేయండి! సైతాన్ వచ్చేస్తుంది! పారిపోండి, పారిపోండి త్వరగా! సైతాన్ వస్తుంది! అందరూ సిద్ధంగా ఉండండి, త్వరగా! సైతాన్ వచ్చేస్తుంది! దాని మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉండండి! అందరూ దాడి చేయడానికి సిద్ధంగా ఉండండి, త్వరగా! దాడి చేయండి! ఇదెలా ఇంత పెద్దగా అయింది? ఆ ముసలివాడు చనిపోయాడా? మరి చనిపోకుండా నా మంది ఎక్కడ? ఉంటూ ఇస్తాను. నువ్వు ఇంతవరకు చేసిన సహాయాలన్నిటికీ నువ్వు ఒక నమ్మక ద్రోహివి, దానిలో ఇవ్వు. నీ పళ్ళైతే దీన్ని తీసుకో. ఏంటి? నేను చెప్పినవన్నీ నువ్వు నమ్మేశావా? నీలాంటి మూర్ఖుడిని నేను అబద్ధం చెప్పావు కదా, నాకు అబద్ధం చెప్పావు కదా, ఇది న్యాయం కాదు. రేయ్, ఇదంతా అన్యాయం. అయ్యయ్యో, సైతాన్ ఊర్లోకి వచ్చేసింది!
త్వరగా లూచా కళ్ళు నా మాంత్రికుడిని త్వరగా పిలవండి, లేదంటే ఆ రాయి ఎక్కడుందో చెప్పండి. రాయి నీ చేతికే ఇచ్చానుగా, చెప్పు. దహనం అయిపోయి ఉంటుంది. చెప్పు, నీ దగ్గర వేరే రాయి లేదా? ఇది కొట్టుకునే సమయమా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. అందరం పారిపోదామా? రాయ్! అది వస్తుంది. పారిపోండి, పారిపోండి, పారిపోండి. దానికి దొరకకూడదు. అలా చూడండి, లూచా పోగా మనల్ని కాపాడడానికి వచ్చారు. అలా చూడండి. మాంత్రికుడా, తమ్ముడా, నేను వచ్చేసానురా. మంత్రిగాడు వచ్చేసాడు. ధైర్యంగా ఉండొచ్చు. లుచ్వాన్! మీరు కూడా వెళ్తున్నారా? అంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నారు? నోరు మూసుకొని వెనక్కి వెళ్ళవే. కంగారు పడకు. మీ అమ్మా నాన్నల్ని చంపేసిన ఆ మాంత్రికుడి గురించి చెప్పావు కదా, నేను తన్ని కనిపెట్టకుండా వదిలిపెట్టను. నాన్న, అమ్మా, ఆ మంత్రగాడు నన్ను ఎలాగైనా చంపాలి. అప్పుడే నాలో క్రోధం తగ్గుతుంది. అంటే మన ఊరి పెద్దున్నారు కదా, ఆయనే మాంత్రికుడు బట్టలు వేసుకొని మీ అమ్మా నాన్నల్ని చంపేసింది. చెయ్యగలం. ఇందులో నా తప్పేమీ లేదు. నేనేం చేయగలను? ఆయన చెప్పిందే చేశాను. ఏది ఏమైనా నన్ను క్షమించు. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారండి? వెళ్ళొద్దు. నాన్నా, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. కంట నీరు రాకూడదు. ఏడవకు. నాన్న కోసం
కూడా ధైర్యంగా ఉండాలి. నీ ఇలా చేస్తున్నందుకు ఇప్పుడు మీరు వెళ్ళి ఏం ప్రయోజనం చెప్పండి. నేను మీరు వెళ్ళకండి, దయచేసి వెనక్కి వచ్చేయండి. వెనక్కి వచ్చేయండి. ఇలా చూడు, నేను తిరిగి వచ్చాను. ఇంకా మీరందరూ ప్రాణాలతో ఉన్నారా? సరే రండి చూసుకుందాం. మహావీరుడు! వద్దు, వెళ్ళకండి. మాంత్రికులరా, చెప్తే మీరందరూ వినరు కదా. లేగు టాంక్సీ. లేదు, ఇనుము టాంక్సీ, టాంక్సీ, కళ్ళు తెరిచి చూడు. టాంక్సీ, మీరే నన్ను కాపాడారు, ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడతాను. టాంగ్జీ, మీకు ఒకటి తెలుసా? ఎన్నేళ్ళుగా నేను మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాను. మీరు ప్రాణాలతో ఉంటారా అని అనుమానించాను. మీరు ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని మళ్ళీ చూడాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని చూసి మీరు కాపాడిన అమ్మాయిని నేనే అని మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను పట్టుకున్నాను. నేను ప్రాణాలతోనే ఉన్నాను. ఆ రోజు ప్రాణాల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు. టాక్సీ, మళ్ళీ రండి, వెళ్ళి వాళ్ళని కాపాడండి.
తమ్ముడా కళ్ళు తెరు నువ్వు తమ్ముడా అన్నయ్య నిన్ను నేను కాపాడుతాను నడు దా అన్నయ్య నన్ను చంపేయండి అన్నయ్య. రాక్షసుడు నా శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు. నిన్ను కాపాడకుండా వదిలిపెట్టను ఆ రాక్షసుని అంతం చేయగలరు. అందరి దృష్టిలో మాంత్రికుల మళ్ళీ వీరుల్లా ఉండాలి. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి అన్నయ్య. ఇన్నాళ్ళు నేను మీ మాటే విన్నాను, కానీ ఒక్కసారి నా మాట వినండి అన్నయ్య. నన్ను చంపేయండి. ఒక మాంత్రికుడు మరణాన్ని వమ్ము కానివ్వద్దు. నిన్ను చంపలేను, నేను కోల్పోలేను. ఎందుకురా ఒకరి తర్వాత ఒకరు నా నుంచి దూరం అవుతున్నారు. నేను నిన్ను చంపలేనురా. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోకు. మళ్ళీ మనం కలిసి చేపలు వేటాడాలన్నా ఇంకేది ఆలోచించకుండా దయచేసి నన్ను చంపేయండి అన్నయ్య. అప్పుడే ఈ సైతాన్ని బంధించగలుగుతాం. కనీసం అందుకైనా ఈ పనిని చేయక తప్పదు. అన్నా రేయ్. చూసారా అన్నా చూసానయ్యా. కావాలంటే చేపలు నువ్వే. రేయ్, ఆగు ఆగు ఆగు.
గురుగారు, మీరు మిగిల్చింది నేను పూర్తి చేశాను. థ్యాంక్సీ.